నమస్తే అండి. నా పేరు డాక్టర్ శాసపు అప్పలనాయుడు. నేను అమెరికాలో డాక్టర్ని. చాలామంది డయాబెటీస్ ఉన్నవాళ్ళు, ప్రీ డయాబెటీస్ ఉన్నవాళ్ళు ఫ్రూట్స్ తినొచ్చా అని చెప్పేసి నాకు చాలామంది క్వశ్చన్స్ వేశారు. ఈవెన్ మా ఇంట్లో కూడా మా ఫాదర్ ఇన్లా ఉన్నారు, వేరే వాళ్ళు కూడా డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఎటువంటి ఫ్రూట్స్ తినొచ్చు అని చెప్పేసి చాలాసార్లు అడిగారు. సో ఈరోజు నేను ఫ్రూట్స్ గురించి మాట్లాడతాను. ఎస్పెషల్లీ టాప్ 3 ఫ్రూట్స్, ఏ ఫ్రూట్స్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మంచివని మాట్లాడుకుందాము. సో ఫ్రూట్స్లో చాలామంది అనుకునేటట్టు ఫ్రక్టోజ్ ఉంటుంది అంటారు. ఫ్రక్టోజ్ మంచిది కాదు అని కూడా కొన్ని స్టడీస్లో తేలింది. అయితే ఈ ఫ్రక్టోజ్తో పాటు ఫ్రూట్లో ఏముంటుందో మాట్లాడుకుందామండి. ఒక ఫ్రూట్ ఉందంటే ఫ్రూట్లో ఫ్రక్టోజ్ అంటే ఫ్రూట్ షుగర్ ఉంటుంది, ఎస్. దాంతోపాటు ఫ్రూట్ స్కిన్ ఉంటుంది, స్కిన్లో ఫైబర్ ఉంటుంది. ఆ ఇన్ బిట్వీన్ చాలా ఎక్కువ అదర్ న్యూట్రియంట్స్ ఉంటాయి అన్నమాట. విటమిన్ సి ఉంటుంది, వైటమిన్ కే ఉంటుంది, నెక్స్ట్ వైటమిన్ ఈ ఉంటుంది. ఈ ప్లాంట్ తన ప్రొటెక్ట్ చేసుకోవడానికి, తర్వాత రేపొద్దున్న ఫ్రూట్ కాయగా అవడానికి, సో ఈ ఫ్రూట్ని ప్రొటెక్ట్ చేయడానికి కొన్ని మంచి ఫైటోకెమికల్స్ అంటారనమాట. కొన్ని మంచి న్యూట్రియంట్స్ని కూడా ప్యాక్ చేస్తుంది ఒక ఫ్రూట్లో అనమాట. అవే ఫైటోకెమికల్స్, లేదంటే ఈ పాలిఫినాల్స్ అని, లేకపోతే ఫైటోస్టిరాల్స్ అని చెప్పేసి డిఫరెంట్ మంచి ఇంగ్రీడియంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీ గట్రా. సో ఫ్రూట్ అంటే మీరు ఓల్గా ఫ్రూట్ తింటే ఏంటంటే ఫ్రక్టోజ్తో పాటు అదర్ న్యూట్రియంట్స్ కూడా ఉంటాయన్నమాట. ఫైబర్ ఉంటుంది, కొంచెం ప్రోటీన్ ఉంటుంది, మంచి వైటమిన్స్ ఉంటాయి, మంచి మినరల్స్ ఉంటాయి అన్నమాట. సో ఫ్రూట్ వేరు, ఫ్రూట్ జ్యూస్ వేరు, ఆలోచించండి. అట్ ద సేమ్ టైమ్ ఈ ఫ్రక్టోజ్ తీస్తారు ఫ్రూట్ నుంచి కానీ, లేకపోతే కార్న్ నుంచి కానీ తీసి దాన్ని ఫ్రక్టోజ్ సిరప్గా వాడతారు ఈ వంటల్లో కానీ, లేదంటే స్వీట్నర్స్లో కానీ. అది డేంజర్ అండి, ఎందుకంటే ఓన్లీ ఫ్రక్టోజ్ సిరప్పే అందులో ఉంటుంది కనుక. సో కంప్లీట్లీ ఓన్లీ ఫ్రక్టోజ్ తీసేస్తారు, ఫైబర్ ఉండదు, ఏముండదు కనుక దట్స్ వెరీ డేంజరస్. సో కమింగ్ బ్యాక్ టు ఫ్రూట్స్ అండి, నేను టాప్ 3 ఫ్రూట్స్ గురించి మాట్లాడుతాను. అందులో నెంబర్ 1 ఫ్రూట్ డయాబెటీస్ కానీ, ప్రీ డయాబెటీస్ కానీ ఇది తినాలి గ్యారంటీగా. ఎందుకు అంటే నేను రీసెర్చ్ చేశాను, చాలా స్టడీస్ చదివాను నేను. అందులో క్లియర్గా ఈ నెంబర్ 1 ఫ్రూట్ అనేది చాలా ప్రీ డయాబెటీస్ వాళ్ళకి, డయాబెటీస్ వాళ్ళకి యూజ్ అని చెప్పేసి తేలిందనమాట. అదే బ్లూబెర్రీ అండి. సో ఈ బ్లూబెర్రీ చూడండి, ఇది 1/2 kg బ్లూబెర్రీస్ ఇవి. ఇందులో మీరు తీసుకుంటే బ్లూబెర్రీ, ఇది బ్లూబెర్రీ చూడండి. సో డార్క్ బ్లూలో ఉంది కదా, కొంచెం బ్లాకిష్గా ఉంటుంది, ఇది బ్లూబెర్రీ. ఈ బ్లూబెర్రీ అనేది స్టడీస్లో ఏం తేలిందంటే ఇది చాలా మంచిది ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ, లేదంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కానీ. ఇదేంటంటే షుగర్ వాల్యూ బాగా తగ్గిస్తుంది, ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది. అందువల్ల ఏంటంటే బాడీలో ఇన్సులిన్ సెక్రెషన్ పెరిగి బాగా డయాబెటీస్ కంట్రోల్ తేడా వస్తుందని చెప్పేసి క్లియర్గా స్టడీస్లో ఉన్నాయి. ఈ బ్లూబెర్రీ ఒక లాభాలు చెప్తాను చూడండి. ఒకటి, ఫైబర్ చాలా బాగుంటుంది కనుక మనం తినేటప్పుడు కడుపు వేగంగా ఆకలి తీరుస్తుంది. నెక్స్ట్ ఫైబర్ వల్ల ఏమవుతుందంటే షుగర్ బాడీలో ఇమీడియట్గా రిలీజ్ అయిపోతుంది అనమాట, వేరే ఫుడ్స్ నుంచి తినేటప్పుడు అనమాట. సో ఫైబర్ ఉంటుంది. నెక్స్ట్ ఏంది, ఇందులో మంచి న్యూట్రియంట్స్ ఉంటాయి అనమాట. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ కలర్ చూడండి, స్కిన్ కలర్. ఇవి యాంథోసైనిన్ అనే మంచి న్యూట్రియంట్ ఉంటుంది అనమాట. ఈ యాంథోసైనిన్ అనేది మనకి ఆరోగ్యంకి చాలా మంచిదని చెప్పేసి స్టడీస్లో తేలింది. ఇందులో వేరే ఫైటోస్టెరాల్స్ అని చెప్పేసి, పాలిఫినాల్స్ అని చెప్పేసి కొన్ని ప్లాంట్ బేస్డ్ కెమికల్స్ ఉంటాయి, మంచివి అవి, ప్లాంట్ నుంచి వచ్చేవి. అదేంటంటే ప్యాంక్రియాస్ మీద, లివర్ మీద కూడా పనిచేస్తాయి. మూడోది ఏంటంటే గట్ మైక్రోబయోమ్ అంటారు చూడండి, మన కడుపులోని కూడా పనిచేసి ఈ షుగర్ అబ్జర్ప్షన్ తగ్గిస్తుంది. నెక్స్ట్ ప్యాంక్రియాస్ మీద పనిచేసి ఇన్సులిన్ సెక్రెషన్ పెంచుతుంది, దానివల్ల షుగరు కంట్రోల్ బాగుంటుంది. నెక్స్ట్ ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్గా వెళ్ళే అవకాశం బాగా తగ్గిస్తుంది అనమాట. ఇది అట్ ద సేమ్ టైము లివర్ మీద కూడా పనిచేసి మనకి మంచి కొలెస్ట్రాల్ మీద పనిచేస్తుంది, చెడ్డ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ అని ఉంటాయి, ఆ ట్రైగ్లిజరైడ్స్ కూడా బాగా తగ్గుతాయి అనమాట ఈ బ్లూబెర్రీస్ వల్ల. సో ఓవరాల్గా యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ వల్ల క్యాన్సర్ వచ్చే ఛాన్స్ కూడా తగ్గుతుంది. నెక్స్ట్ ఇన్ఫ్లమేషన్ బాడీలో తగ్గుతుంది. ఇన్ఫ్లమేషన్ మీకు తెలిసిందే, ఇన్ఫ్లమేషన్ వల్ల క్యాన్సర్ రావచ్చు, లేదంటే హార్ట్ అటాక్స్ రావచ్చు. ఈ విధంగా ఇన్ఫ్లమేషన్ మీద కూడా పనిచేసి బ్లూబెర్రీస్ బాగా పనిచేస్తాయి అన్నమాట. సో కొంతమందికి ఈ కడుపులో ప్రాబ్లమ్స్ ఉంటాయి, విరోచనాలు అని చెప్పేసి, లేదంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ కానీ ఉంటాయి అన్నమాట, రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్ గట్టా. దీంట్లో ప్రీబయాటిక్, ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ బ్లూబెర్రీస్లో ఉంటాయి. ఉండడం వల్ల ఏంటంటే మనకి కడుపులో హెల్త్ బాగుంటుంది అనమాట, గట్ హెల్త్ బాగుంటుంది అనమాట. సో ఈ గట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా గ్రోత్కి ఈ బ్లూబెర్రీస్ సహకరిస్తాయి. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ బౌల్ ప్రాబ్లమ్స్, గట్ ప్రాబ్లమ్స్, ఈ రిఫ్లెక్స్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా బాగా కాపాడుతుంది. కనుక నెంబర్ 1 ఫ్రూట్ ఏంటంటే బ్లూబెర్రీస్.
ఈ బ్లూబెర్రీస్ ఏ విధంగా మీరు తీసుకోవచ్చు? చాలామంది మీకు డైరెక్ట్గా బ్లూబెర్రీస్ తినొచ్చు. ఇప్పుడు ఇండియాలో కూడా అవైలబిలిటీ పెరిగిందండి. ఇండియాలో కూడా పండిస్తున్నారు, తర్వాత ఇంపోర్టెడ్ కూడా ఉన్నాయి. మీరు వీలైతే వారానికి 2 times అని తినండి. సో ఎక్స్పెన్సివ్ అయి ఉండొచ్చు కనుక మీరు కొంచెం అయితే తినండి. సో బ్లూబెర్రీస్ ఓల్డ్ ఫ్రూట్గా తినొచ్చు అనమాట. బ్లూబెర్రీస్ ఇలా ఇవన్నీ కడుక్కొని హాయిగా తినొచ్చు, స్కిన్తో పాటు తినండి అనమాట. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏం చేస్తారంటే ఈ గ్రీక్ యోగర్ట్ అని చెప్పి లేదంటే ఇంటి దగ్గర చేసుకున్న పెరుగు కానీ పెరుగు కప్పులో తీసుకొని షుగర్ గట్ట యాడ్ చేయకుండా, సాల్ట్ గట్ట చేయకుండా ఆ మీదని ఈ బ్లూబెర్రీస్ వేసుకోండి. బ్లూబెర్రీస్ వేసుకొని 2 కలిపి తినొచ్చు. ఆ క్రంచీ ఫీలింగు, ఈ టేస్టు, ఈ ఫ్లేవరు, ఆ పెరుగు చాలా చాలా మంచిది. ఎందుకంటే పెరుగు కూడా ఫెర్మెంటెడ్ ఫుడ్ కనుక మనకి కడుపులోగా మంచిది, ఆరోగ్యంకి మంచిది. ఈ 2 కాంబినేషన్ చాలా మంచిది. మీరు బ్రేక్ఫాస్ట్లా తినొచ్చు, లేదంటే ఫుడ్ తిన్న తర్వాత తినొచ్చు, లేదంటే స్నాక్లా తినొచ్చు. నెక్స్ట్ కొంతమంది స్మూతీస్ కానీ చేసుకోవచ్చు, లేదంటే షేక్స్ కానీ, బ్లూబెర్రీ షేక్స్ అని బ్లూబెర్రీతో పాటు స్మూతీ చేసుకోవచ్చు. షుగర్ ఎప్పుడు యాడ్ చేయదు ఎక్స్ట్రాగా. మీరు వేరే ప్రోటీన్ పౌడర్ కానీ లేదంటే వేరే టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ కొన్ని వెజ్జెస్ కలిపి స్మూతీలా లేకపోతే చిన్న దాంట్లో మీరు మిక్సీలో వేసుకొని కూడా బ్లూబెర్రీస్ అందులో వేసుకుంటే ఆ స్వీట్నెస్ వస్తుంది, నేచురల్ స్వీట్నెస్ కనుక మంచిగా ఉంటుంది. సో బ్లూబెర్రీస్ అన్ని విధాలుగా మంచిదండి. అది నెంబర్ 1 ఫ్రూట్. నెక్స్ట్ ఇండియాలో బ్లూబెర్రీస్ మీకు దొరకకపోతే నెంబర్ 2, నెంబర్ 3 ఫ్రూట్స్ ఏంటంటే యాపిల్స్ కూడా మీకు తెలిసే అంత లెక్క దొరుకుతాయి. యాపిల్స్ని ఎప్పుడు కడిగిసిన తర్వాత స్కిన్ తీయొద్దు. మీరు కట్ చేసుకున్న ఎలా అయినా మాత్రమే స్కిన్తో పాటు తినండి, అవి ముక్కలతో. సో యాపిల్ కూడా మంచిది. నెక్స్ట్ 3ది ఏంటి, గ్రేప్స్ కూడా మంచివే అనమాట. సో గ్రేప్స్ కూడా అంతే, మీరు బాగా కడుక్కొని రెడ్ గ్రేప్స్ అవ్వచ్చు, వైట్ గ్రేప్స్ అవ్వచ్చు, బాగా ముగ్గిపోయినంత వరకు వేయించవద్దు, మంచిగా గట్టిగా ఉన్నప్పుడే హాయిగా తినొచ్చు అనమాట. సో స్ట్రాబెర్రీస్ దొరికితే స్ట్రాబెర్రీస్. సో ఓవరాల్గా నేను చెప్పేది ఏంటంటే ఫ్రూట్స్లో బ్లూబెర్రీస్ చాలా చాలా మంచివి. దీనివల్ల మీకు కొలెస్ట్రాల్ కంట్రోల్ ఉంటుంది, ప్రీ డయాబెటీస్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్స్ తగ్గుతుంది. అన్ని విధాలుగా చాలా మంచి ఫ్రూట్ బ్లూబెర్రీస్ అండి. సో మీరు డయాబెటీస్ ఉన్నా మీకు, లేదా ప్రీ డయాబెటీస్ ఉన్నా మాత్రము, లేదంటే మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్నా మాత్రము ఈ బ్లూబెర్రీస్ మాత్రము తినండి తప్పకుండా. థ్యాంక్ యూ.